హాయ్, అలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే కానీ నిన్నటిది ఇవాళది అప్డేట్ ఇవ్వడం మర్చిపోయాను మీ అందరికీ. సో నిన్నటిది ఇవాళది కలిసి మీకు ఇచ్చేయమంటారా అప్డేట్? ఓకే ఫైన్. నిన్న ఏం చేశాను క్లాస్లో? ఏ క్లాసు? నేను ఎక్కువగా వరి అయ్యేది, కేర్ తీసుకునేది, ప్రేమించేది, దగ్గరకు తీసుకునేది చిన్నపిల్లల్ని, అంటే క్లాస్ 6th. ఓకే, మొన్న నేను 6th ఈ గురించి చెప్పాను, అవునా? దానికి మా ఎదురింటోళ్ళు బాధపడతారు కదా, మరి 6th D వాళ్ళ గురించి చెప్పొద్దా? 6th D గురించి కూడా చెప్తాను. నేనేం చేస్తున్నానంటే సీక్రెట్ 6th E వాళ్ళు జరిగింది 6th Dలో చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాను. 6th Dలో చేసింది 6th Eలో చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఓకే, ఏంటంటే పిల్లలు మీకంటే వాళ్ళు బాగా చేస్తున్నారా అని చెప్పగానే, అమ్మో వాళ్ళు మాకంటే బాగా ఎలా చేస్తారు, మేము కూడా వాళ్ళకంటే బాగానే చేస్తాము అన్న ఫార్ములాని వాడుతున్నాను. సో మీరు కూడా అలాంటి ఫార్ములాస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, ఓకేనా? ఏం చేశానంటే నిన్న ఒక లెసన్ని పిల్లల చేత చదివించి రాయించేసా. ఇవాళ ఏం చేశాను తెలుసా? 2 పాట్స్ డ్రా చేశాను బ్లాక్ బోర్డ్ మీద. ఒకటి గ్రీన్ కలర్ పాట్, ఇంకొకటి ఆరెంజ్ కలర్ పాట్. గ్రీన్ కలర్ పాట్లో చదివిన పిల్లల పేర్లన్నీ వాళ్ళే వచ్చి రాసుకున్నారు. ఆరెంజ్ కలర్ పాట్లో చదవట్లేదు అన్న పిల్లలు వచ్చి రాసుకున్నారు. మీకు తెలుసా ఏ పాట్ నిండిందో? నాకు గ్రీన్ కలర్ పాట్ నిండిపోయింది. ఆరెంజ్ కలర్ పాట్లో 2-3 రాశారు. కానీ తర్వాత వాళ్ళ పేర్లు పక్క పాట్లో ఉండటం చూసి వాళ్ళు మళ్ళా పుస్తకం తీసి చదవటం మొదలుపెట్టారు. సో ఈ ఫార్ములా నచ్చిందా మీ అందరికీ? నచ్చితే కనుక ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఏమండోయ్, మీరు షేరు లైక్ చేయడం వల్ల నేను ఎక్కడికో వెళ్ళిపోనండి, ఏదో పిల్లల మనసుల్లోకి వెళతా అంతే. ఇది చూసేది ఇంకొక 4-5 టీచర్లు చూస్తారు, ఇంకొక 10 మంది స్టూడెంట్స్ చూస్తే ఉపయోగపడుతుంది కదా, అవునా? చెప్తున్నాను కదా, మీ అందరికీ చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. సో ఇంకా దగ్గర అవటం కోసం నాకు కొంచెం హెల్ప్ చేయండి అర్రా, ఓకేనా? ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకెన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుద్ది, ఓకేనా? మళ్ళీ రేపు కలుసుకుందాం. మీకు వీలుంటే ఆ పేపర్ని షేర్ చేస్తాను, ఓకేనా? ఈ పాట్స్ ఐడియా నచ్చిందా? సో మీకు కూడా కావాలంటే తీసుకోండి, ఓకే? కొత్త కొత్త ఐడియాస్తో మళ్ళీ